Hey guys, welcome back to our channel Bhabi Mardal's Golden Talks. Guys, అందరూ ఎట్లున్నారు, బాగున్నారా? సో అమ్మమ్మ వాళ్ళ ఊరు బ్లాగ్ అయితే తీసుకొచ్చాం మీకోసం. యాక్చువల్లీ నేను చెల్లి చాలాసార్లు 2 times వెళ్ళింది, నేనైతే ఫస్ట్ టైం వెళ్ళిన. సో మేము జేబీఎస్లో బస్ ఎక్కడానికి వెళ్ళుండే మార్నింగ్ ఆల్మోస్ట్ 7:30కి 6:30కి అక్కడ రీచ్ అయితే 7:45 7:45కి బస్ దొరికింది. దట్ టు ఫ్రీ బస్సు, అటు ఇటు కొట్లాడి ఫ్రీ బస్ ఎక్కినాం అనమాట మేము. సో చూడండి, అంటే ఫస్ట్ టైం బస్ ఎక్కిన ఫీలింగ్ ఉంది నాకైతే, బికాస్ మేము ఎప్పుడు వెళ్ళినా మేము లాంగ్ డ్రైవ్స్కి అట్లా వెళ్తే మ్యాక్సిమం కారు క్యాబ్స్ వాటిలోనే వెళ్తాం అనమాట. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేద్దాం బస్సు ఎట్లుంటుంది అని చెప్పి మా అత్తయ్య, మా మమ్మీ, మా పిన్ని అందరు కలిసి మా ఇద్దరిని తీసుకొని పోయినారు. సో చూడండి విలేజ్ వైబ్స్ ఎంత బాగుంటాయి అసలు. యాక్చువల్లీ అక్కడ ఫంక్షన్ ఉండే అనమాట మాకు తెలిసిన వాళ్ళది. సో ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి మేము అక్కడి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, అంటే నేను ఎప్పుడు వెళ్ళను, సో చెల్లికి నాకు టైం ఉండదు కదా, అందుకోసమని మమ్మీ వాళ్ళు వెళ్దామని అంటే వెళ్ళినాము. సో అక్కడైతే వైట్ షర్ట్ వేసుకున్నారు కదా, మా తాతయ్య లెక్క కనిపించినారని చెప్పి ఆ వ్లాగ్ అయితే నేను తీసిన ఆ వీడియో. ఎందుకంటే మా తాతగారు కూడా ఒకప్పుడు ఆ విలేజ్లో అట్లనే తిరుగుతుండే అనమాట, అంటే ఆ వైట్ షర్ట్ ఖద్దర్ బట్టలు అట్లా వేసుకొని తిరుగుతుండే. సో అందుకోసం అని అది తీయాలనిపించింది, తీసినాము. అండ్ చూడండి మా పిన్ని ఏదో ముచ్చట్లు పెడతా ఉంటుంది, ఎక్కడెక్కడో ముచ్చట్లు అన్నీ పెడుతుంది. సో మా మమ్మీ అయితే ఇక్కడిక్కడ విలేజెస్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి అని అయితే చెప్తుంది అనమాట. సంథింగ్ అక్కడ ఏదో చెరువు దాటింది, ఆ చెరువు పేరు ఏమో ఉండే. సో ఇంకా విలేజ్లో నుంచి వెళ్తుండే బస్సెస్ అన్నీ. ఆ విలేజ్ ఫీల్ అయితే, ఆ వైబ్ అయితే నేను మా చెల్లి మంచిగా ఫీల్ అయినాం గైస్. ఎందుకంటే మనం సిటీలో ఉండి ఆ విలేజ్ వైబ్స్కి అసలు అంత అడిక్ట్ అవుతామని నేను మా చెల్లి కూడా అనుకోలే. అండ్ మా ఫేసెస్ చూడండి, అసలు టిఫిన్ ఏం చేయలే. మార్నింగ్ 4:30కే లేచినాము. వితిన్ 5:30 వరకు రెడీ అయిపోయి 6:30 వరకు జేబీఎస్కి వెళ్ళిపోయినాం అనమాట. అండ్ ఇదైతే రాజంపేట చెరువు అంట, లైక్ మా మమ్మీ చెప్పింది. ఇది చాలా పెద్ద చెరువు అంట. అంటే మా మమ్మీ వాళ్ళ ఊరు తర్వాత ఈ చెరువు చాలా పెద్దది. సో ఈ చెరువుకి అటు సైడ్ వెళ్తే వ్యూ కూడా చూసేలాగా ఉంది. కానీ ఇంకా మేము విలేజ్ నుంచి వెళ్ళినాం కాబట్టి వెళ్ళిపోయినాం. సో ఇదైతే బిక్నూర్ బస్ స్టాండ్, కామారెడ్డికి ముందు వస్తుంది బిక్నూర్ అని. సో దానికి తర్వాత కామారెడ్డి అనమాట. అండ్ కామారెడ్డికి మేము రీచ్ అయిపోయినాము. ఫంక్షన్ అని చెప్పినాం కదా, సో అంటే మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నామని ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. మా బాబీ అయితే షాక్ అయిపోయింది లిటరలీ, ఐషా మీరు వచ్చినారా అని చెప్పి. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఫంక్షన్ అయితే అయిపోయిందంట. అండ్ మా మమ్మీ మా అత్తయ్య చూడండి ఎంత బాగున్నారో క్యూట్గా. మా మమ్మీ అయితే చాలా బాగుంది కదా అసలు, అందుకే మా మమ్మీని ఒక్కదాన్ని సపరేట్గా పిక్ అలా తీసుండే అనమాట క్లిప్పింగ్. సో ఇక్కడి నుంచి ఇంకా మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి అయితే స్టార్ట్ అయ్యాము. సన్మానం చేస్తారు ఇప్పుడు. ఈ గాంధీ స్టాచ్యూ అయితే మా తాతగారు కూర్చునే ప్లేస్ అంట ఇక్కడ. సో అక్కడ మేము వెళ్ళి కూర్చుంటే కూర్చుందాం అని అనుకున్నాం, కానీ మాకు అంత టైం లేకుండే గైస్. సో దాన్ని అయితే అంత స్లోగా క్లిప్పింగ్ తీసిన నేనైతే. రచ్చబండ అంటారు కదా, సో అట్లాంటి టైప్ అన్నమాట. చిన్న పద్మ అని అంటుండే చూడండి, నేను చిన్న మల్లారెడ్డి అంటున్నా చూడ. ఏమో నాకే మల్లారెడ్డి తెలియదు, ఇప్పుడే వచ్చిన. ఇదంతా తిరుగుతుంది ఇదే ఫస్ట్ టైం. నేను ఒక్కసారి చూసిన. ఇక బాణమని వాళ్ళ ఇల్లు రాసిన అసలు అనుకున్నావా చిన్న మల్లారెడ్డి వస్తాను. సో ఫైనల్గా మా అమ్మ చదువుకున్న స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్, ఆ స్కూల్ చూద్దామని చెప్పి. లైక్ అప్పట్లో జిల్లా పరిషత్ స్కూల్స్ ఉంటుండే కదా. ఇదంతా పెడతారే అందుకనే చెట్టు కింద మీ అమ్మ తొక్కడి పిల్లలు ఆడింది. నీ వాచ్మెన్ లేడు అప్పట్లో, వాచ్మెన్. సో మేము బయట నుంచి అయితే వీడియో తీసినాం. ఈ ప్లేస్ అయితే మా మమ్మీ కోసం మా డాడీ వచ్చి చూస్తుండేనంట స్కూల్ దగ్గర నుంచొని. ఓకే, అప్పట్లోనే సైట్ కొడుతుండే గైస్ మా డాడీ. చూడండి ఎట్లుందో ఆ ప్లేస్. అండ్ ఇదైతే మా తాతయ్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ చెరువు, విచ్ ఇస్ నోన్ యాజ్ చిన్న మల్లారెడ్డి చెరువు. సో అక్కడికైతే వెళ్ళిపోయినాం. అండ్ అక్కడ మా మమ్మీ వాళ్ళు చాలా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ చెప్పింది మా మమ్మీ. ఇదైతే చింత చెట్టు ఏరియా, ఇక్కడైతే మేము చింతకాయలు కోసుకున్నాం, అది ముందు వ్లాగ్లో ఉంటుంది చూడండి. చెరువు అయితే అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంది గైస్. ఎంత పెద్దగా అంటే దాంట్లో మా అమ్మమ్మ అప్పట్లో ఏమంటారు ఈదుతుండే, స్విమ్మింగ్ చేస్తుండే అంట గైస్ చెరువులో. అండ్ ఇక్కడ మా పిన్ని అయితే ఏదో చెప్తుంది, మంచి నీళ్ళ తెల్లగా వస్తాయి అట్లా అని మేము అట్లా తాగుతుంటామమ్మా నీళ్ళు.
హెల్మెట్ వేసుకుంటున్నాను హెల్మెట్ ఇక్కడ ఎవరైనా వచ్చి వాళ్ళు తెలుసుకొని అమ్ముకోవచ్చా? అంటే చెట్లుంటే ఇవ్వద్దు వాళ్ళకన్నట్టు. అంతేనా? ఇప్పుడు వాళ్ళు పెడతారా? రెండో ఒకటి అమ్ముకుంటామంటే అన్నయ్య ఇవి పండ్లే అవో కాయలే రెడ్ గ్రీన్లు ఉన్నాయి. లేవు అడ్డయానే ఇగో ఇక్కడ ఉందిగా మగ్గాలంటే ఇంటికి తీసుకో డబ్బలేక మగ్గా చిక్కి కాను. ఇది ఎంత దూరం ఉంటుంది చెప్పండి. నేను మా ఫ్రెండ్ అని చెప్పాను బాణమని అన్న చూడు ఆవింటి దాకా మా పిన్ని ఈతకాయలు కోస్తుంది గాయస్. ఏదో పండు కావాలంటే బిట్టు ఉండాలి కింద పడ్డాయి చూడుకోండి. అరే కింద పోతున్నాయి. కిందికి దిగురు ఒకళ్ళు. ఇక్కడ పడ్డాయి. నువ్వు దిగు. ఖర్జూర పండ్లు ఎక్కువ ఉంటాయి. మక్కాలి జాతరేమో అత్తయ్య ఎట్లా పోయినావు కిందికి? ఇద్దరిని పట్టుకున్నావు అనే గట్టిగా. ఇది కరెక్ట్. మా పిన్ని చింత చిగురుకు వస్తుంది గైస్. ఆహా ఉప్పు కారం వేసుకుని తినాలా? ఇంత మజా ఉంటుంది ఉప్పు కారం వేసుకొని తింటే. ఇంత లాగుతాము. జరగండి. ఉప్పు సో ఇక్కడైతే మా పిన్ని వాళ్ళు అప్పుడు చిన్నప్పుడు అట్లా ఊగుతుండేనంట. ఐ మీన్ అది ఎక్కువ దాన్ని ఏమంటారు ఇట్లా మర్రి చెట్టు కూగుతుండే గైస్. సో మా పిన్ని చూపిస్తుంది మేము చిన్నప్పుడు ఇట్లా ఆడుకున్నాం ఇక్కడ ఇట్లా ఊగినాము అని చెప్పి. అండ్ ఇక్కడ చెట్టు తెంపుకొని అంతగా తెంపి ఏం చేస్తావు చేసుకొని తినాలి మంచిగా. చూసిరా గైస్, మేము బ్లాగ్ తీస్తుంటే ఊర్లో అందరు మమ్మల్ని చూస్తున్నారు వెరైటీగా. మా అత్తయ్య ఇదంతా చింత చిగురు చూడండి ఎంత బాగుందో. ఇది పప్పు చేసుకుంటే ఆహా. వీళ్ళేమో చింతకాయలకు టార్గెట్ చేసినారు. మా పిన్ని కూడా పోయి చింత చిగురు తెచ్చుకుంటుంది గాయ్స్. పైన పైన ఇది కూడా పైన ఇగో ఇట్లా యూ షేప్ ఉందా అక్కడ పట్టుకో. ఊగి ఇప్పుడు మొత్తం ఎంత తీసుకో. అయ్యో అంతే. బ్యాగ్ ఎంత మొత్తం తీసుకో. గ్రిప్ ఒకసారి వదిలేసాయి. ఏం గతి చైన్ వస్తుంది. బండి ఉంది వెనకాల చూసుకో. తాతయ్య అక్కడికి వస్తున్నా మూల మీదకి. అక్కడ ఇంకొకటి ఉంది అదే. సో ఈ ప్లేస్ అయితే ఇంకొకటి మా తాతగారు ఇక్కడ కూడా కూర్చుంటున్నానంట. మెయిన్లీ 3 ప్లేసెస్ ఉంటుండే మా తాతయ్యవి. ఇదొకటి, ఇంకొకటి పోస్ట్ ఆఫీస్ దగ్గర, అండ్ ఇంకొకటి గాంధీ స్టాచ్యూ దగ్గర. ఈ 3 ప్లేసెస్లో కూర్చుంటుండేనంట. అండ్ అటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే మా తాతయ్య వాళ్ళ గుడి కనిపిస్తుంది. ఒక కొడుకు వేణు పంతులకు, కృష్ణ పంతులకు 2 బిడ్డలు. అక్కడ ఒకసారి వస్తే కలవలేవు, నువ్వు లేవు. ఎక్కడ? వైజాగ్. అమ్మ వదిన వేణు పంతులు భార్య. నేనేమో గుండాయి బిడ్డలు మల్లాపూర్. అటు ముందుకు పోయేది. చాయ్ తాగినవా? ఎంత మంచిగా చెప్తుంది ఎవడు జరిగేది. వీళ్ళు ఎవరు లేరు ఇప్పుడు? డాక్టర్ 5 నెలలు కట్టుకుంటుంది. మమ్మల్ని నెలలు అయిపోయింది. 5 నెలలు కట్టుకుంటుంది. ఇల్లు ఉన్నాడు ఆయన. ఆయన కొన్నారు. ఇల్లు తీసింది ఎక్కడి మొత్తం పైన ఇల్లు ఎవరున్నారు ఇప్పుడు? నువ్వు ఒకదా ఇలా అనిల్ వెనకాల నుంచి దిగి ఒకసారి. విజయ్ కుమార్ వాళ్ళు మామ ఉన్నారా?
సో ఫైనల్గా అయితే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇల్లు ఉండే గుడి అవన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళే ముందు మాకు లెఫ్ట్ సైడ్లో పెద్ద మామిడి చెట్టు అయితే కనిపించింది. మామిడి చెట్టు అయితే ఫుల్ కాయలు ఉన్నాయి గైస్, అది తోట అనుకుంటా. అక్కడ ఎవరు లేరు, తీసుకుందామంటే లాక్ వేసి ఉంది. మళ్ళీ ఎందుకు లేని చెప్పి వచ్చేసాం. ఇది మా తాతగారు గద్ద ఎక్సిన్స్ ఫ్రెండ్స్. 25 ఇయర్స్ తర్వాత. సో ఇదంతా తర్వాత ఇప్పుడైతే మా మమ్మీకి ఇంకా మా పెద్ద మమ్మీ వాళ్ళ పెళ్ళికి ఒక ఇల్లు అయితే రెంట్కి తీసుకున్నారంట. ఆ ఇల్లు చూడడానికి అయితే వెళ్దాం పదండి. తీసుకున్నారంట గైస్ ఇదంతా ఇల్లు. అమ్మ వాళ్ళ యారాలు బిడ్డ, అమ్మ వాళ్ళ యారాలు బిడ్డ. నైస్. అందుకే అమ్మ వాళ్ళు అప్పుడు ఒక రూమ్లో ఉంటుండే, అది ఉంటుండే. ఎంత బాగుంది, ఇట్లా చల్లగా నన్ను చూడండి గైస్. ఊర్లో బియ్యం బస్తాలు ఇవన్నీ. నీట్గా పెట్టుకున్నారు చూడండి గైస్. అసలు ఉంది తెలుసా, ఎంత బాగుంది. చల్లగా ఉంటుంది. అది ఒంటిల్లు, బావిలో ఒంటింట్లోనే బావి ఉంటుంది. గచ్చు బట్టలు గిట్లా వెండుకోవడానికి తీసిన. ఇది ఒంటిలా వామ్మో తీసిన. ఫస్ట్ అయితే మాకు మ్యారేజ్ ముందు అక్కడ ఉండే కిచెన్, నా మ్యారేజ్ తర్వాత ఇక్కడ వేసారు. మా బావ వాళ్ళ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఒక రూమ్ ఉంది లోపల. ఇంత లాంగ్ ఎవరైనా పిలిచినా ఇంపేదని అక్కడనే పెట్టేసి. రవి శ్రీను చనిపోయిండు, శివరాత్రి రోజు చనిపోయిండు. కార్డు ఇవ్వడానికి పోయి మా క్లాస్మేట్ శ్రీను. అవునా? కార్డు చేయడానికి పోయి వడియాలు ఈరోజు పెట్టినాం. అసలు ఇక్కడ ఎంత స్పేస్ ఉంది కూడా, ఆరేసుకోవడానికి ఒకటి, కిచెన్ ఒకటి. ఇక అమ్మమ్మకి అందుకే అన్ని ఇవే అక్క, ఇట్లనే చేస్తుంది మనకు కూడా. ఇట్లనే ఇష్టం. మస్తు పెద్ద ఇల్లు. ఇక్కడ కూడా ఇంకా ఉందా? ఇదంతా మీ ఓనేనా అక్క? అటు కార్ఖానా పెట్టి మామయ్య వాళ్ళు మేము ఇద్దరం ఉంటుంటుంది. వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకోరు, కొత్త ఇల్లు. ఎన్ని గజాలు మొత్తం అది చూడు, ఇంకో రూమ్ కూడా ఉంది అక్కడ చిన్న. లోపలికి రూమ్స్ ఇంకా. ఇక అది అమ్మ బయటకు వెళ్తాం మనం, పాతింటి దిక్కెళ్తాం మేము. ఇక్కడికి వచ్చి నీళ్ళు మేమున్నాం అప్పుడు. స్పేషియస్ ఎంత బాగుంది. టీవీ చూడడానికి అన్నిటికి వస్తుంది. మా నాన్న వచ్చి కూర్చుంటుంది. ఇంకా రూమ్ ఉన్నాయి. మామిడి చెట్టు ఉంది. ఎండాకాలం కూడా ఎంత చల్లగా ఉంది ఇక్కడ. అప్పుడు అప్పుడు బాగా ఇల్లు మంచిగా ఉండే, పిల్లలు
ఇట్ సైడ్ ఇంకా ఏ అమ్మాయి ఎంత ఉందిరా నాయన. నిలబడితే ఫ్యాన్ తాకేటట్టుంది. రండి అంటున్నారు డైరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ మీరు ఏమైతే రాఘవాచార్యులకి మనవరాలు మనవాడు. ఓకే. అరే మీ తాతగారేమో అంత మంచిగా పద్ధతిగా ఉంటుండే, బాబు నువ్వు యో 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 పెడు. నేను కూడా అందుకనే మెచ్చుకున్నా. బుజ్జమ్మ అంటది. చూసిందే అమ్మ. రండి రండి ఇక్కడైతే ఒక్కటే సిటీ మోడల్. 2 సీసాలు పక్కా రోజు. అయ్యి అమ్మ, అమ్మమ్మ పాలు వచ్చింది. గుర్తుపట్టినావా అమ్మ ఎవరు? ఎందుకు గుర్తుపట్ట? ఎవరు చెప్పు. నేను ఎవరిని పద్మ కొడుకుని. వేణు భార్య. వేణు భార్య. చిన్న శకుంతల తెలుసా నీకు? ఈయన శ్రవణ్ చిన్నోడు. నవీన్ పెద్ద ఆయన. పిల్లలు మా పిల్లలు. వీళ్ళ పిల్లలు. మా అమ్మమ్మ తాతయ్య పేరు చెప్పంగానే అందరు ప్రేమతో రండి రండి అని పిలిచినారు గైస్. అసలు ఎంత మంచిగా మర్యాద, అది అసలు వేరే ఉండే ఆ వైబ్స్. సో ఇదైతే మా తాతగారు చేసినారు. ఇక్కడ ఫస్ట్ మా తాతయ్యనే చేసినారనమాట. సో ఆ టెంపుల్ని మొత్తం, మా ప్లేస్ మొత్తం టెంపుల్గా మార్చేసినారు. మేము చాలా రాఘవాచార్యులు అనేది పేరు కాదు ఫ్రెండ్స్, ఈ ఊర్లో బ్రాండ్. ఆ పేరు చెప్పగానే ఊర్లో మర్యాదలు పెరిగిపోతున్నాయి మాకు అసలు ఒక రేంజ్లో. అన్నది సో ఇదైతే మా తాతయ్య వాళ్ళు చేసిన టెంపుల్. ఇప్పటికీ ఆ స్మెల్, ఆ వైబ్స్ అట్లానే ఉన్నాయి. ఐ మీన్ గర్భగుడి అయితే ఏం తీసేలేదు, ముందుకు ఒకటే చేంజ్ చేసినారనమాట. గర్భగుడి మొత్తం ఒకటే ఉంది. అండ్ మా అన్నయ్య అయితే దండం పెట్టుకుంటున్నాడు. మా అన్నయ్య కూడా చాలా రేర్గా వస్తాడు, మా చిన్నన్న. పెద్దన్న ఎక్కువ వెళ్తాడు. సో పెద్దన్న అయితే అసలుకే వెళ్ళాడు మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి. నార్మల్గా కామారెడ్డి అటు సైడ్ వెళ్తాడు, కానీ మా చిన్నన్నయ్య కూడా మాతో పాటు వచ్చిండు కాబట్టి సో అట్లా సెట్ అయిపోయింది మాకు. కంజర్ల రామాచార్యులు. రామాచార్యులు అక్కడ ఉంది. తాతయ్య వాళ్ళ అన్నలు. తాతయ్య వాళ్ళ అన్నవాళ్ళు. అదే అదే మీ కాలంలో మన ఇల్లు ఇప్పుడు అంజలి వల్ల రామాచార్యులు వీళ్ళు ఇక్కడ కామారెడ్డి ఉంటారు, జాబ్ చేస్తారా? కరెక్టర్ వాళ్ళ పురోహితం వేసుకోలేదా? నేను పురోహితమే. సో ఇక్కడైతే మేము మంచిగా దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాము, మంచి బ్లెస్సింగ్స్ ఉండాలని. సో పిక్స్ తీయలేదని చెప్పి నేను మా చెల్లిని అంటుండే అనమాట, నాకైతే అట్లా తీసినావు ఆ పిక్ అని చెప్పి. అందుకే అటు రిటర్న్ తిరిగి చూసిందే. అండ్ షీ ఈస్ అబ్జర్వింగ్ ద స్మెల్. ఆ స్మెల్ అయితే ఎంత బాగుంది, ఆ గర్భగుడిలో స్మెల్ అయితే మాకు చాలా నచ్చింది గైస్. టెంపుల్ అయితే అసలు అక్కడ ఒక రూమ్ ఇస్తే అక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయినాం మేమైతే, అంత మంచిగా ఉన్నాయి ఆ విలేజ్ వైబ్స్. ఇంకా మేము మొత్తం లోపలికి వెళ్ళలే విలేజ్కి, కానీ ఆ లోపలికి వెళ్తే ఇంకా బాగుండు. ఐ మీన్ ఆవులు అవన్నీ కనిపిస్తాయి కదా, సో అవన్నీ మేము అనుకుంటున్నాం. సో ఇదైతే టెంపుల్ అనమాట. ఇంత మంచిగా చేసినారు ఆ పాత టెంపుల్. ఇప్పుడైతే అసలు నార్మల్గా అయితే 6:15కి ఓపెన్ చేస్తారంట టెంపుల్. సో అంకుల్ ఇంకా మేము తెలిసిన వాళ్ళం అని చెప్పి మా కోసం అయితే ఓపెన్ చేసినారు టెంపుల్ని. మేమైతే సోమవారం అయితే చూసుకున్నాం. బండలు మార్చింది అంతే, ఇట్లానే ఉంటాయి బండలు. దాంట్లోనే కరెక్ట్ పెట్టినా నాకు ఇట్లా పడిపోయింది మంచిగా.
ఫైనలీ మాకు అక్కడ నైట్ 8:30కి అట్లా బస్ దొరికితే మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1:30 అయింది. అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయినాం. సో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే మార్నింగ్ బండి పెట్టేసి వెళ్ళాం అనమాట. నేను చెల్లి బండి మీద వచ్చిన, మమ్మీ వాళ్ళు క్యాబ్లో వచ్చేసినారు. అండ్ దట్స్ ఇట్ ఆల్ గైస్. సో నాకు తెలిసి మీ అందరికీ నచ్చుంటుంది ఈ వ్లాగ్ అయితే. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ముందు ముందు వస్తుంటాయి. మాకు తెలుసు లాంగ్ వీడియోస్ అయితే మేము చాలా లేట్గా పెడుతున్నామని. స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు కీప్. సో ఐ హోప్ యూ పీపుల్ లైక్ ద వీడియో. ఇంకా ముందు ముందు చాలా వ్లాగ్స్ ఉంటాయి. చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఆల్. టేక్ కేర్. బాయ్.